ఎలాంటి జలుబైనా సరే ఈ పొగ మాత్రం పీలిస్తే మాత్రం ఎలాంటి జలుబైనా సరే చాలా ఈజీగానే తోలేస్తుందండి. నేనండి మీ కొండదర్ రాజు. ఎలాగొన్నారని బాగున్నారని నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. ఆల్రెడీ చలికాలం అనేది స్టార్ట్ అయింది కదండి. వర్షాకాలం కానీ అలాగే చలికాలం కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కువ మందికి టూర్లు అయితే తిరుగుతారు కదండి. అక్కడ చాలా ప్లేసులకి వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు ఏంటంటే రొంప జలుబు అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత చాలా మంది ట్యాబ్లెట్లు వాడతారు, చాలా మంది హాస్పిటల్కి అనేది వెళ్తారండి. మన దగ్గర ఏంటంటే చాలా సింపుల్ చిట్కా అన్నది ఉందండి. అది చాలా ఈజీగా అనేది రొంప జలుబు మొత్తాన్ని తగ్గించుకోవచ్చండి. అది ఎలాగంటే ఒక వేడేడి నిప్పులనే తీసుకోండి. నేను తీసుకున్నాను కదండి. ఆ విధంగానే వేడేడి నిప్పులు తీసుకొని తులసి మొక్క ఉంటుందండి. ఆ తులసి మొక్క ఎండిపోయిన ఆకులు పచ్చాకులు కలిపి ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా పీరిస్తే మాత్రం వెంటనే ఎలాంటి జలుబు అయినా సరే చాలా ఈజీగానే వదిలేస్తుందండి. మేము మా గిరిజన ప్రజలు ఏంటంటే ఎటువంటి రొంప జలుబు వచ్చినా అప్పుడప్పుడు ఇలాగా వేడి వేడి నిప్పులు తీసుకొని ఇలాగ తులసాకులను వేసి పీరుస్తామండి. ఎలాంటి జలుబు అయినా సరే చాలా ఈజీగానే వదిలేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న కొంచెం స్మెల్ కూడా బాగుంటుందండి. వెంటనే మనకి జలుబు రొంప తగ్గిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఎప్పుడు జలుబుతోటి బాధపడే మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది.